Hi students, myself Satyaramu M. I am having 13 years of experience in teaching. Today I am explaining in the subject is quantitative aptitude. So in CA foundation level there are 4 papers. Paper 1 is accounting, paper 2 is economics, paper 3 quantitative aptitude. So in quantitative aptitude can be divided into 3 parts. See, once again, quantitative aptitude. In CA foundation level, quantitative aptitude can be divided into 3 parts. Number 1, mathematics, that means maths. Number 2, statistics, that means stat. And number 3, logical reasoning, LR. In mathematics here 40 marks and statistics 40 marks and logical reasoning 20 marks. Total ఈ quantitative aptitude లో 100 marks. I am covering 100 marks. So, my dear students, జనరల్గా సిఏ కోర్సులో జాయిన్ అయ్యేటటువంటి స్టూడెంట్స్కి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనేది కొంచెం డిఫికల్ట్ సబ్జెక్ట్ అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. సిఏ ఫౌండేషన్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సబ్జెక్ట్ అనేది మేము చాలా మ్యాథమెటికల్ ట్రిక్స్ షార్ట్ కట్ వేస్ని యూస్ చేసి స్టూడెంట్స్కి చాలా ఈజీగా మనం అర్థమయ్యేటట్టు చాలా పర్ఫెక్ట్గా చెప్తాం. సో ఇప్పుడు ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాటిస్టిక్స్ అంటే పిల్లలు చాలా ఎక్కువగా ఫార్ములాస్ ఎక్కువగా ఉంటాయి, చాలా భయపడుతూ ఉంటారు జనరల్గా. సో ఇప్పుడు మనం ఈ స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ గురించి కనుక మనం డిస్కస్ చేసుకున్నట్టయితే ఈ స్టాటిస్టిక్స్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని చాప్టర్స్ ఉంటాయో మనం డిస్కస్ చేసుకుందాం. స్టాటిస్టిక్స్, ఈ స్టాటిస్టిక్స్లో మనకి టోటల్గా మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, దట్ మీన్స్ ఎంసిటి, మెజర్స్ ఆఫ్ central tendency, measures of dispersion, that means MOD, measures of dispersion, and number 3 is correlation, number 4 regression, number 5 index numbers, number 6 statistical description of data, that means SDD. SDD means statistical description of data. And number 7 probability, and number 8 random variables and expected values. Next, theoretical distributions, simply say that distributions, and final sampling theory. చాలామంది స్టూడెంట్స్ సార్ స్టాటిస్టిక్స్లో ఇన్ని చాప్టర్స్ ఉన్నాయా, ఈ చాప్టర్స్ అన్నీ మాకు చాలా డిఫికల్ట్, దాంట్లో మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఒకటి, ప్రాబబిలిటీ ఒకటి, స్టాటిస్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డేటా ఒకటి, థియరిటికల్ డిస్ట్రిబ్యూషన్స్ ఒకటి, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్స్ ఒకటి, స్టాటిస్టిక్స్ మేము నాన్ మ్యాథమెటికల్ స్టూడెంట్స్ కదా, ఈ చాప్టర్స్ అన్నీ మాకు చాలా డిఫికల్ట్గా ఉంటాయని చాలామంది స్టూడెంట్స్ ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఇక్కడ చెప్పే విధానం, చేసే ప్రజెంటేషన్ పర్ఫెక్ట్గా ఉంటే ఏ కంటెంట్ అయినా ఏ సబ్జెక్ట్ అయినా మనం చాలా ఈజీ వేలో పిల్లలకి అర్థమయ్యేటట్టు క్లియర్గా చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చాప్టర్స్లో నేను కొంచెం మనకి డిఫికల్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి చాప్టర్ మనం డిస్కస్ చేసుకుందాం. దాంట్లో ఫస్ట్ది మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ కూడా మనం చూస్ చేసుకోవచ్చు, కాకపోతే మీన్, మీడియన్, మోడ్ ఇవి ఆల్రెడీ కొంతమంది స్టూడెంట్స్కి తెలుస్తూ ఉంటాయి. అందువల్ల నేను చూస్ చేసుకున్నటువంటి చాప్టర్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ డిస్పర్షన్? What is the main aim of the dispersion?
వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ద డిస్పర్షన్. ఇలా మనం కాన్సెప్ట్ స్టార్ట్ చేసుకొని సిఏ ఫౌండేషన్ లెవెల్లో ఏ విధంగా మనం ప్రిపేర్ అయితే చాలా తక్కువ టైంలో స్మార్ట్ వర్క్ చేసి మనం మార్క్స్ ఎక్కువగా గెయిన్ చేయాలంటే డెఫినెట్గా మనం ఈ వేలో కనుక పిల్లలు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే పిల్లలు ఈజీగా మనకి మార్క్స్ వచ్చేస్తాయి. ఫస్ట్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. డిస్పర్షన్, what is the definition of the dispersion? Dispersion means variation. Sir, what is the meaning of variation? Variation means spread, scatteredness, distance, deviation. So many words is also there. ఫైనల్గా స్టూడెంట్స్ ఆర్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద డిస్పర్షన్ అంటే సింపుల్గా మనం వాళ్ళకి ఏం చెప్పొచ్చు అంటే టు ఫైండ్ అవుట్ ద వేరియేషన్ బిట్వీన్ ద అబ్జర్వేషన్స్. క్లియర్గా చెప్పాలి అంటే what is the main aim of the dispersion? To find out the variation of the observations. So here we can take two observations is also there. That means 20, 40. Here e 20, 40. What is the difference between the 20 and 40? So our difference ఏంటండి అంటే 20. This is the dispersion. అంతే సింపుల్గా. చాలామంది డిస్పర్షన్ అంటే సో మెనీ మెజర్స్ ఉంటాయి కంపల్సరీగా, అది చాలా కొంచెం డిఫికల్ట్ చాప్టర్, దాంట్లో మీన్ డీవియేషన్ ఉంటుంది, స్టాండర్డ్ డీవియేషన్ ఉంటుంది, వేరియన్స్ ఉంటుంది, ఇవన్నీ చెప్తాను మనకు కంపల్సరీగా. కానీ చాలా సింపుల్ వేలో చెప్పాలి అంటే డిస్పర్షన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో చాలా ఈజీగా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, స్టూడెంట్స్కి అర్థమయ్యే విధంగా. నాన్ మ్యాథమెటికల్ స్టూడెంట్ కూడా మనం చాలా ఈజీగా చెప్పొచ్చు. దాంట్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సార్ వాట్ ఈస్ ద డిస్పర్షన్? సింగిల్ షార్ట్ డెఫినేషన్. డిస్పర్షన్ మీన్స్ వేరియేషన్ బిట్వీన్ ద అబ్జర్వేషన్స్. క్లియర్? సో నెక్స్ట్, డిస్పర్షన్ కెన్ బి డివైడెడ్ ఇంటూ టూ కేటగిరీస్. నెంబర్ 1 absolute measures of dispersion and number 2 relative measures of dispersion. Tell me, number 1 is absolute measures of dispersion and number 2 is relative measures of dispersion. What is absolute measures of dispersion? Simple. Here it is always having units. That is the first point. Simply. Sir, what is the meaning of the units? Units. Units means grams, kilograms, liters, meters. These are all the units of the absolute measures. అంటే absolute measuresలో కంపల్సరీగా మనకి యూనిట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఎలా సార్? ఎగ్జాంపుల్ హియర్ ఒక డేటా, హియర్ వీ కెన్ కన్సిడర్ ద 1 data. దట్ మీన్స్ 10 kgs, 20 kgs, 30 kgs. ఇక్కడ మనకి యూనిట్స్ అనేవి రిప్రజెంట్ అవుతూ ఉన్నాయి. ఎప్పుడైతే డేటా ఇలా యూనిట్స్లో ఉంటే దాన్ని మనం absolute measures of dispersion గా కాల్ చేస్తాం. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. Clear? Next, what is the second point? In second point, it is always to show amount of variation. It is always to show amount of variation. Sir, what is the meaning of amount of variation? Amount of variation means difference ఎంత ఉంది. 40 marks కి 60 marks కి difference ఎంత? 10. That is the amount of variation. Simply. What is the third point? The third point is it is not suitable for comparison between the any two series. ఎందుకంటే because have units is also there. ఆ యూనిట్స్ ఉండటం వల్ల ఏంటంటే మనం ఏవైనా సిరీస్లు కంపేర్ చేయడానికి ఇక్కడ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. దీస్ 3 points ఆర్ అబ్సల్యూట్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ డెఫినేషన్స్. క్లియర్? సేమ్ పాయింట్స్ హియర్ ఆపోజిట్. అంతే. మనం ఇక్కడ 3 points కనుక పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే రిలేటివ్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్ మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే క్వైట్ ఆపోజిట్ ఆఫ్ ద రిలేటివ్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నాం మనం? అబ్సల్యూట్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్లో ఇట్ ఈజ్ ఆల్వేస్ బేస్డ్ ఆన్ యూనిట్స్. హియర్ relative measure of dispersion, it is not based on units. That is the first point. Ante here data exactly pure number, that means 10, 20, 30, 40, 50. Adi. What is the difference between this data and this data? Here having units. Ikkada units anevi manaku levu. That is the difference. Ante. What is the second point here? Amount of variation. Here degree of variation is also there. Amount of variation means observations ki మధ్య డిఫరెన్స్ ఎంత అనేది మనం ఇక్కడ తీసుకుంటాం అబ్సల్యూట్ మెజర్ డిస్పర్షన్లో. బట్ రిలేటివ్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్లో ఇక్కడ మనం ఏం తీసుకుంటాము? వేరియేషన్ ఎంత కాకుండా ఎలా ఉంది ఆ వేరియేషను, డిక్రీజింగ్లో ఉందా, ఇంక్రీజింగ్లో ఉందా, లేకపోతే ఎటువంటి ఎఫెక్టివ్ లేదా అనేది మనం ఇక్కడ తీసుకుంటాం.
ఆ పాయింట్ మనం ఇక్కడ డిగ్రీ ఆఫ్ వేరియేషన్గా కన్సిడర్ చేస్తాం. క్లియర్? నెక్స్ట్, వాట్ ఈస్ ద థర్డ్ పాయింట్ ఇన్ రిలేటివ్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్? ఇట్ ఈస్ ద బెస్ట్ సూటబుల్ ఫర్ కంపారిజన్ బిట్వీన్ ద 2 or more సిరీస్. అది మనం ఈజీగా 2 డేటాస్ని కానీ 2 సిరీస్ని కానీ కంపేర్ చేయడం చాలా ఈజీ దేంట్లో, రిలేటివ్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్లో. క్లియర్ మై డియర్ స్టూడెంట్స్? చూడండి, ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లో డెఫినేషన్స్ కానీ ఈ ప్రాపర్టీస్ కానీ మనకి లెంతీ ఉంటాయి. అవన్నీ మనం చాలా ఈజీ వేలో సింగిల్ లైన్లో మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈ విధంగా. నెక్స్ట్, ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ అబ్సల్యూట్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ can be divided into dash types, and relative measure of dispersion can be divided into dash types. First, absolute measures of dispersion can be divided into 4 types. Number 1, range. Number 2, quartile deviation. That means quartile deviation. And number 3, mean deviation. Number 4, standard deviation. So, ఈ 4 కాన్సెప్ట్స్లో స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈవెన్ సిఏ ఫౌండేషన్లో మనకి స్టాటిస్టిక్స్ అనేది ఉంటుంది, సిఎంఏ ఫౌండేషన్లో కూడా మనకి బిజినెస్ స్టాటిస్టిక్స్ ఉంటుంది. మై డియర్ స్టూడెంట్స్, సిఎంఏ ఫౌండేషన్ లెవెల్లో కూడా మనకి పేపర్ 3 బిజినెస్ స్టాటిస్టిక్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. సిఎంఏ ఫౌండేషన్ లెవెల్, that is one paper is, this paper name is business statistics, that means business mathematics. దాంట్లో మ్యాథమెటిక్స్ ఉంటుంది అండ్ స్టాటిస్టిక్స్ ఉంటుంది. హియర్ మ్యాథమెటిక్స్ 40 మార్క్స్ అండ్ స్టాటిస్టిక్స్ 60 మార్క్స్. ఈచ్ బిట్ క్యారీస్ 2 మార్క్స్. సో 1 into 2, సో దట్ మీన్స్ 2 మార్క్స్ ఈచ్ బిట్. మనకు మొత్తం టోటల్ 50 బిట్స్, 50 into 2 100 మార్క్స్ ఇక్కడ మనకు కవర్ అవుతాయి. అంటే సిఏ ఫౌండేషన్లో మనం ఏ కాన్సెప్ట్ అయితే నేర్చుకుంటున్నామో సిఎంఏ ఫౌండేషన్లో కూడా సేమ్ మనం అవే కాన్సెప్ట్ నేర్చుకుంటాము. దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ కోర్స్. ఆఫ్టర్ దట్ ఈ చాప్టర్లో ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ మనం సిఏ ఫౌండేషన్లో నేర్చుకుంటే అట్ ద సేమ్ టైం సిఏ ఫౌండేషన్లో కూడా సేమ్ అవే మనం నేర్చుకుంటాం. బీకామ్లో కూడా మనకి స్టాటిస్టిక్స్ ఉంటుంది, బీకామ్లో కూడా మనకి ప్లస్ పాయింట్ అవుతుంది స్టాటిస్టిక్స్. అట్ ద సేమ్ టైం సిఎంఏ ఇంటర్ ఆపరేషన్ మేనేజ్మెంట్ ఉంటుంది సబ్జెక్ట్, పేపర్ నెంబర్ 9. ఆ ఆపరేషన్ మేనేజ్మెంట్లో మనకి స్టాట్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రిగ్రెషన్ చాప్టర్ ఉంది, రిగ్రెషన్ చాప్టర్ కూడా మనకి సిఎంఏ ఇంటర్ లెవెల్లో మనకి 100% యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం సిఏ ఫైనల్లో కూడా మనకి స్టాండర్డ్ డీవియేషను, వేరియేషను, డిఫరెన్స్ బిట్వీన్ ద అబ్జర్వేషన్స్ ఇవి కూడా ఉంటాయి. అంటే ఒక్కసారి మనం ఈ స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ని అంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనే సబ్జెక్ట్ని నేర్చుకుంటే మనకు ఇన్ని కోర్సుల్లో బెనిఫిట్ అవుతుంది. సో చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్సల్యూట్ మెజర్స్ ఆఫ్ మనం 4 మెజర్స్గా డివైడ్ చేసాం. రేంజ్, క్వార్టైల్ డీవియేషన్, మెయిన్ డీవియేషన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్. నెక్స్ట్, రిలేటివ్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. రిలేటివ్ మెజర్ ఆఫ్ డిస్పర్షన్లు కూడా ఇక్కడ క్యాన్ బి డివైడెడ్ ఇంటూ 4 టైప్స్. నెంబర్ 1, కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్. హియర్ రేంజ్ ఈజ్ ఆల్సో దేర్ నా. హియర్ కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్, కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్. నెక్స్ట్, కోఎఫిషియంట్ ఆఫ్ quartile deviation. Next, coefficient of mean deviation, and final ga coefficient of variation, coefficient of variation. So absolute measures can be divided into 4 types and relative measures can be divided into 4 types. First of all, so we explain each and every measure. The first is range. What is range? What are the properties of range? What are the merits and demerits of range? What are the important uses of range? These are all the outlook of the range. First of all, we know the concept of the range. First, what is range? Clear? Range. First of all, range is always absolute measure. That is the first point. Range is always absolute measure. Next, definition. What is the definition of the range? Simple. Range is defined as the difference means here minus in statistics point of view.
This is also known as deviation also. Difference between the largest value and the smallest value in a given series is known as range. This is the simple definition of the range. Range is defined as the difference between the largest value and the smallest value, or maximum value and the minimum value, maximum value and the minimum value. So, next, coefficient of range. Coefficient of range is always relative measure. What is the formula of coefficient of range? See, the formula of coefficient of range is L minus S by L plus S into 100. That means largest value minus smallest value by largest value plus smallest value into 100. ఈ టూ ఫార్ములాస్ ప్రిపేర్ అయితే మనకి రేంజ్ కాన్సెప్ట్ ఫార్ములాస్ వచ్చేసినట్టే. క్లియర్ మై డియర్ స్టూడెంట్స్? నెక్స్ట్, ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇన్ రేంజ్, ప్రాపర్టీస్. ప్రాపర్టీస్ ఆఫ్ రేంజ్. వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ రేంజ్? సి మై డియర్ స్టూడెంట్స్, నేను ఈ ప్రాపర్టీస్ చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. దాన్ని ఎంత ఈజీ వేలో చెప్తానో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తా, చూడండి ఒకసారి. హియర్ వీ కెన్ టేక్ ద వాల్యూస్ 1 2 3 4 5. సింపుల్ డేటా. ఇన్ ద అబోవ్ 5 అబ్జర్వేషన్స్, వాట్ ఈస్ ద రేంజ్? What is the formula of range? L minus S. That means largest minus smallest. Largest value minus smallest value. In a given data, what is the largest value? 5. What is the smallest value? 1. So, range R is equal to 4. Clear? The same data here, ద ఒరిజినల్ అబ్జర్వేషన్స్ ఇవి. ఇప్పుడు ఈ అబ్జర్వేషన్స్ నేను ఏం చేస్తున్నానంటే ఈచ్ అండ్ ఎవరీ అబ్జర్వేషన్ని +2తో యాడ్ చేస్తున్నా. హియర్ ఈచ్ అండ్ ఎవరీ అబ్జర్వేషన్ ఈజ్ యాడెడ్ టు +2. దెన్ వాట్ ఈజ్ ద న్యూ రేంజ్? దిస్ ఈజ్ మై క్వశ్చన్. రేంజ్ ఈజ్ ఎఫెక్ట్ ఆర్ నాట్ ఎఫెక్టెడ్? ఐ విల్ చెక్. సి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ +2 యాడ్ చేస్తే మనకి అబ్జర్వేషన్స్ ఏంటో చూద్దాం. హియర్ ఎక్స్ వేరియబుల్ వాల్యూస్ 1 + 2, హియర్ 3 ఈజ్ ఆల్సో దేర్, 2 + 2 4, 3 + 2 5, నెక్స్ట్ 4 + 2 6, నెక్స్ట్ 7. టెల్ మీ మై డియర్ స్టూడెంట్స్, వాట్ ఈస్ ద రేంజ్ హియర్? L minus S. Range R is equal to, what is the largest value? 7. What is the smallest value? 3. Range is equal to, tell me, 4. See my dear students, this is the magic. ప్రతి ఒక్క అబ్జర్వేషన్కి +2 యాడ్ చేసిన రేంజ్ 4. ఒరిజినల్ అబ్జర్వేషన్స్కి రేంజ్ 4. అంటే ఏదైనా మనకు అబ్జర్వేషన్ యాడ్ చేస్తే లేదా సబ్ట్రాక్ట్ చేస్తే, అంటే ప్లస్ చేసిన మైనస్ చేసిన రేంజ్ అనేది డస్ నాట్ ఎఫెక్టెడ్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. రేంజ్ డస్ నాట్ ఎఫెక్టెడ్ బై చేంజ్ ఆఫ్ ఆరిజిన్. క్లియర్? నెక్స్ట్, సార్ ప్లస్ మైనస్, దట్ మీన్స్ చేంజ్ ఆఫ్ ఆరిజిన్ కాన్సెప్ట్ అంటారు దాన్ని. సార్ మరి ప్లస్ మైనస్ చేస్తే ఎఫెక్ట్ అవట్లా, మరి మల్టిపుల్ డివిజిబుల్ చేస్తే ఈజ్ దేర్ ఎనీ ఎఫెక్ట్ ఆన్ రేంజ్? ఎస్, అది కూడా నేను ఎగ్జాంపుల్లో నేను మీకు ప్రూవ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఆ ఒరిజినల్ అబ్జర్వేషన్స్ మనం ఇంటూ టూ చేద్దాం. దట్ మీన్స్ 1 × 2, హియర్ 2. చూడండి, ఇక్కడ మనం ఇంటూ 2 చేస్తే ప్రతిదీ 1 × 2, 2 × 2 4, 3 × 2 6, 4 × 2 8, 5 × 2 10. బట్ న్యూ రేంజ్ చేంజ్ అవుతుందా? డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుంది, చేంజ్ అవుతుంది. షార్ట్ కట్ వే ఎంత చేంజ్ అవుతుంది? 2 times ఎఫెక్ట్ అవుతుంది. అంటే హియర్ న్యూ రేంజ్ ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఒరిజినల్ రేంజ్? 4. మనం ఎంత వాల్యూతో మల్టిపుల్ చేస్తున్నాం? ఇంటూ 2. సో 4 × 2. సో న్యూ రేంజ్ ఈజ్ ఈక్వల్ టు 8. చూడండి, ఫైనల్ ఎగ్జామినేషన్లో మనకి ఇంపార్టెంట్ బిట్లో ఇక్కడ వచ్చేసినాయి. మనకి యాడ్ చేసిన సబ్ట్రాక్ట్ చేసిన రేంజ్ డస్ నాట్ ఎఫెక్టెడ్, బట్ మల్టిపుల్ ఆర్ డివిజబుల్, మల్టిపుల్ చేసిన డివిజబుల్ చేసిన రేంజ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది 100%.
ఎంత ఎఫెక్ట్ అవుతుంది? హియర్ మనం ఎంత కాన్స్టెంట్ వాల్యూ, ఇక్కడ ఎంత వాల్యూ తీసుకుంటే అంత వాల్యూ ఎఫెక్ట్ అవుతుంది. సార్ నేను ఇంటూ 3 తీసుకుంటా, సార్ న్యూ రేంజ్ ఎంత? 4 × 3 12 న్యూ రేంజ్. సార్ నేను ఇంటూ ల్యాండా తీసుకుంటా, ఎస్ అప్పుడు 4 × λ 4 λ. నేను ఇంటూ ఆల్ఫా తీసుకుంటా, 4 × ఆల్ఫా 4 ఆల్ఫా. దిస్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఆఫ్ ద రేంజ్. చూడండి, రేంజ్ ప్రాపర్టీ పర్ఫెక్ట్గా మనం ప్రిపేర్ అయితే మై డియర్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ ద స్మార్ట్ వర్క్. రిమైనింగ్ మనం చెప్పుకున్నాం. మనం రేంజ్ తర్వాత ఏం చెప్పుకున్నాం? క్వార్టైల్ డీవియేషన్ చెప్పుకున్నాం. నెక్స్ట్ క్వార్టైల్ డీవియేషన్ తర్వాత మీన్ డీవియేషన్, నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్. రేంజ్కి ఏ ప్రాపర్టీస్ అయితే మనం చెప్పుకున్నామో క్వార్టైల్ డీవియేషన్కి, మీన్ డీవియేషన్కి, స్టాండర్డ్ డీవియేషన్కి సేమ్ ఇవే ప్రాపర్టీస్. మనం సపరేట్గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ ద స్మార్ట్ వే, స్మార్ట్ వర్క్. See, range does not affected by change of origin. That means add chesna, subtract chesna does not affected. But multiple chesna, divide chesna affected range. Multiple divisible concept మనం స్కేల్ అంటాం. Range does not affected by change of origin but affected by change of scale. Clear? Same quartile deviation. Quartile deviation does not affected by change of origin. Origin means plus or minus. Scale means multiplication and divisible. Same point ikkada. Quartile deviation does not affected by change of origin but affected by change of scale. Sir, what about MD? MD is also same point. Mean deviation does not affected by change of origin but affected by change of scale. Next, what is SD, sir? Same. SD is also does not affected by change of origin, affected by change of scales. చూడండి, ఒక ప్రాపర్టీ మనం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే రిమైనింగ్ ప్రాపర్టీస్ అన్నీ మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ ద స్మార్ట్ వర్క్. సిఏకి కావాల్సింది హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్. అది 10 లైన్స్లో చేసే ప్రాబ్లమ్ని ఒక లైన్లో, సింగిల్ లైన్లో మనం వితౌట్ యూజింగ్ క్యాలిక్యులేటర్, సింగిల్ ట్రిక్లో మనం ఈజీగా ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. పర్ఫెక్ట్ కంటెంట్ కనుక మనం తెలుసుకున్నట్టయితే స్టూడెంట్కి ఇలా మనం చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పచ్చు. క్లియర్ మై డియర్ స్టూడెంట్స్? సి ఇక నెక్స్ట్ వచ్చేసరికి రేంజ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్. ఆల్రెడీ వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్? ద కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ ఫార్ములా ఈజ్ L minus S by L plus S into 100. Clear my dear students? What is the formula of what is the L minus S? Already here 4 by L plus S, that means 5 plus 1 6 into 100. So here coefficient of range value is 4 by 6 into 100. Clear? Coefficient of range. What is the formula of coefficient of range? So the coefficient of range is equal to L minus S by L plus S into 100. Here we can take same example is also there. 1 2 3 4 5. What is the value of range? Range formula is L minus S, that means 5 minus 1 is equal to 4. So we should apply the formula. L minus S means 4 divided by L plus S means largest value 5 plus smallest value 1. 5 plus 1 is equal to 6 into 100. Tell me my dear students, what is the form? What is the answer? So 4 by 6 into 100, 66.66%. Clear? So these are all the original observations. ఇప్పుడు ఈ ఒరిజినల్ అబ్జర్వేషన్స్కి మనం +2 యాడ్ చేస్తే రేంజ్ అనేది డస్ నాట్ ఎఫెక్టెడ్. హియర్ రేంజ్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ వాల్యూ వస్తుంది మనకి. రేంజ్ ఎంత? 4. బట్ మరి కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ అనేది ఏమవుతుంది? ఎఫెక్ట్ అవుతుందా, ఎఫెక్ట్ అవుదా? చూడండి, కోఎఫిషియంట్ వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్? L minus S by L plus S into 100. సో దట్ మీన్స్ L minus S 4 by L plus S. చూడండి, +2 యాడ్ చేస్తే క్లియర్. ఇక్కడ మనకి కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ ఏమవుతుంది? 5 plus 1 6. హియర్ ఈచ్ అండ్ ఎవరి అబ్జర్వేషన్ ఈజ్ +2 కదా. సో ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్. సో ఇంటూ మనం చేసాం కాబట్టి నెక్స్ట్ మనం మల్టిప్లికేషన్ చేద్దాం. వన్స్ అగైన్ సి ఫస్ట్
here 1, 2, 3, 4, 5. Here each and every observation is added to plus 2. So 1 plus 2, 3, 2 plus 2, 4, 3 plus 2, 5, next 4 plus 2, 6, 7. So ఈ అబ్జర్వేషన్స్కి మనం కోషంట్ ఆఫ్ రేంజ్ ఫైండ్ అవుట్ చేస్తే L minus S by L plus S into 100. That is equal to L minus S value is 4 divided by L plus value is 7 plus largest value 7 and the smallest value 3. 7 plus 3, 10 into 100. Here 0, 0 cancel. Quotient of range is equal to 40%. See here, without adding any observation to, what is the quotient of range value? 66.66%. With add plus 2, then what is the quotient of range? Here 40%. మనం ఇక్కడ ఏం అబ్జర్వ్ చేసాము? కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ ఈజ్ చేంజ్ అయింది. దట్ మీన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ ఈజ్ ఎఫెక్టెడ్ బై చేంజ్ ఆఫ్ ఆరిజిన్. Origin means plus or minus. Clear, my dear students? Next, in the same process, same observation, here we can multiply it by into 2. Tell me the values. 1 into 2, 2, 4, 6, 8, 10. So here, what is the formula of coefficient of range? L minus S by L plus S into 100. That means what is the largest value minus smallest value? So 10 minus 2, that means 8 divided by L plus S, 10 plus 2, that means 12 into 100. Here the value of the quotient of range is 66.66%. Both are same, na? See, plus 2 add చేయకముందు quotient of range 66.66. మల్టిపుల్ చేయకముందు ఇంటూ 2 మల్టిపుల్ చేసిన తర్వాత కోషంట్ ఆఫ్ రేంజ్ 66.66. ఇయర్ బోత్ ఆర్ సేమ్. సో కోషంట్ ఆఫ్ రేంజ్ ఈజ్ డస్ నాట్ ఎఫెక్టెడ్ బై చేంజ్ ఆఫ్ స్కేల్. అది. సో టోటల్గా మనం ఈ ప్రాపర్టీని ఏం చెప్పుకోవచ్చు? రేంజ్ డస్ నాట్ ఎఫెక్టెడ్ బై చేంజ్ ఆఫ్ ఆరిజిన్ బట్ ఎఫెక్టెడ్ బై చేంజ్ ఆఫ్ స్కేల్. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, కోషంట్ ఆఫ్ రేంజ్ ఈజ్ affected by change of origin but not affected by change of scale. Same process quartile deviation ki, mean deviation ki, standard deviation ki same మనం ఇలాగే చెప్తాం. Quartile deviation does not affected by change of origin but affected by change of scale. Quotient of quartile deviation affected by change of origin but not affected by change of scale. Same process mean deviation does not affected by change of origin but affected by change of scale. Quotient of mean deviation affected by change of origin but not affected by change of scale. రేంజ్లో మనం ఏ కాన్సెప్ట్ అయితే డిస్కస్ చేసుకున్నామో మ్యాథమెటికల్గా ప్రూవ్ చేసాము, సేమ్ అవే క్వార్టైల్ డీవియేషన్, మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్కి వస్తాయి. క్లియర్ మై డియర్ స్టూడెంట్స్?